హలో, వెల్కమ్ టు ట్రెండీ కుకింగ్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ ఆలూ మసాలా పూరి. మనం రొటీన్గా చేసే పూరి కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఉడకబెట్టుకున్న ఆలు, ఆయిల్, కొత్తిమీర, బొంబాయి రవ్వ, వాటర్, జీలకర్ర పొడి, గరం మసాలా, జీలకర్ర, కారం, ఉప్పు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనికి గోధుమ పిండి 1 కప్పు తీసుకోవాలి. అలాగే దీనికి సాల్ట్ 3/4 టీ స్పూన్, కారం 3/4 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, అలాగే బొంబాయి రవ్వ 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. వీటన్నిటిని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఉడకబెట్టుకున్న ఆలూని మనం ఈ విధంగా తురుముకోవాలి, లేదంటే మ్యాష్ చేసైనా మనం వేసుకోవచ్చు. పీసెస్ లేకుండా మెత్తగా అయ్యే విధంగా చూసుకోవాలి. ఆలు అనేది పెద్దదైతే 1, చిన్నదైతే 2 తీసుకుంటే బెటర్. వీటన్నిటిని ఒకసారి మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు దీనికి తగిన నీటిని కొద్దిగా కలుపుతూ మనం పిండిని ముద్దలాగా చేసుకోవాలి. పిండిని ఈ విధంగా బాగా మనం ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు వీటిని మనం చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క బాల్ని పూరి సైజులో మనం ఒత్తుకోవాలి. ఈ విధంగా అన్ని బాల్స్ని మనం పూరీస్ లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి, అయితేనే మనకు పూరి అనేది పొంగుతుంది, లేకపోతే పూరి పొంగదు. అలాగే పిండి కలిపిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు కూడా పక్కన పెట్టాలి. అలా పెడితేనే పూరి పొంగుతుంది. ఎప్పుడైనా పూరి చేసేటప్పుడు ఇవి 2 కంపల్సరీ. పిండిని 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవటం, ఇంకా ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండడం. ఈ విధంగా ఒక్కొక్క పూరిని మనం ఫ్రై చేసి తీసుకోవాలి 2 వైపులా. ఈ విధంగా మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ మసాలా పూరి రెడీ. దీనిని మనం ఏమైనా కర్రీతో కానీ పచ్చడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఊరికే తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇది ఎంతో సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.